ఇప్పటివరకు మీరు ఏథర్ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లని చూశారు. ఒక్కసారి ఊహించుకోండి, ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైకులు కూడా భారతదేశ మార్కెట్లోకి వస్తే, అది కూడా 125cc సెగ్మెంట్ నుంచి 300cc సెగ్మెంట్తో బైక్స్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే తమ జెనిత్ ప్లాట్ఫామ్ మీదుగా ఏథర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన ప్రైస్ ని తగ్గించడం కోసం వీళ్ళ ఒక వినూత్న ఐడియాను కూడా తీసుకొచ్చారు. మరి ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ఎప్పుడు భారతదేశ మార్కెట్లోకి రాబోతున్నాయి, వీళ్ళ వినూత్న ఐడియా ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు విన్నది నిజమేనండి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 125cc నుండి 300cc సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ భారతదేశ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్కి డైరెక్ట్గానే ఏథర్ ఎనర్జీ కంపెనీలు కాంపిటేటర్గా మారే అవకాశం ఉందన్నమాట. అంటే ఓలా సంబంధించిన ఎందుకు చెప్తున్నారంటే, ఆల్రెడీ స్కూటర్ సెగ్మెంట్ మరియు బైక్ సెగ్మెంట్ కవర్ చేసిన కంపెనీ వీళ్ళు కాబట్టి దాని గురించి అయితే ప్రస్తావిస్తున్నాం అండి. అసలు విషయానికి వెళ్తే ఏథర్ ఎనర్జీ కంపెనీలు తాజాగా ఏఆర్ఐ అప్రూవల్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు భారతదేశ మార్కెట్లో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ 2-వీలర్ బైక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ సంబంధించిన అప్రూవల్ వచ్చినట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే చెప్తున్నారు. వాస్తవానికి మేము కొన్ని రోజుల క్రితం ఒక వీడియో కూడా మెన్షన్ చేసాము. ఏథర్ కంపెనీ వాళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక తక్కువ కాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని, అలానే జెనిత్ ప్లాట్ఫామ్ ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా డెవలప్ చేస్తున్నామని చెప్పాం. ఇప్పుడు అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో మరి ఏఆర్ఐ అప్రూవల్ వచ్చింది. మరి ఇప్పుడు బైక్స్ గురించి వస్తే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి మాట్లాడాలి. వీళ్ళు మీకు ఎంత చెప్పాను ఒక వినూత్న ఐడియా అని చెప్పి, వీళ్ళు ఏం చెక్ చేసుకున్నారంటే, ప్రెసెంట్ ఉన్న ఎన్ఎంసీ కెమిస్ట్రీతో పోల్చుకున్నట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో బైక్స్ ని ఆఫర్ చేయడానికి ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే సిద్ధమవుతున్నారు. దీనికోసమే ఏథర్ ఎనర్జీ కంపెనీ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమర్ రాజా కంపెనీ వాళ్ళతో టైఅప్ అవడం జరిగిందనమాట. అమర్ రాజా వాళ్ళు ఆఫర్ చేసే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీనే ఇప్పుడు ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా మనం చూడవచ్చు. ఇక ఇప్పుడు మార్కెట్ కండిషన్ చూసుకున్నట్లయితే, ప్రెసెంట్ భారతదేశ మార్కెట్ చూసుకున్నట్లయితే 2026 సంవత్సరానికల్లా ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్ సుమారుగా 5 నుండి 6% అయితే రీచ్ అయిన పరిస్థితి. రాబోయే సంవత్సరంలో కూడా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఆ పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్ ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళ జెనిత్ ప్లాట్ఫామ్ మీదుగా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతే గనక వీళ్ళ సెగ్మెంట్లో ఆల్రెడీ స్కూటర్ బైక్ సెగ్మెంట్లో వీళ్ళ కాంపిటేటర్గా ఓలా ఎలక్ట్రిక్ కనిపిస్తున్నారు. అవి కాకుండా ఓపెన్ ఎలక్ట్రిక్ కానివ్వండి, లేకపోతే అల్ట్రా వైలెట్ కానివ్వండి, రివాల్ట్ కానివ్వండి, ఇతర కాంపిటేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు ఫోకస్ చేసిన సెగ్మెంట్ ఏదైతే ఉందో మొత్తం అన్ని సెగ్మెంట్ని టార్గెట్ చేసే విధంగా 125cc నుండి 300cc వరకు సెగ్మెంట్ టార్గెట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మల్టిపుల్ వేరియంట్స్ నే మన ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఎటువంటి టెక్నికల్ స్పెక్స్ ఉంటాయనేది మాత్రం రివీల్ చేయట్లేదు. బట్ మన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ప్రీవియస్ ప్రోడక్ట్స్ ని గమనిస్తే కనుక రిస్తా కానివ్వండి, 450 సిరీస్ కానివ్వండి, ప్రీవియస్ గా వచ్చిన 340 సిరీస్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో మినిమం మనం ఒక 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ పై నుంచే దీని టాప్ స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, కొత్త టెక్నాలజీ ఎప్పుడు కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. సో మనం వీళ్ళ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ వస్తుందంటే మనకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కొత్త టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ వెహికల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికి తగ్గట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ బైక్ని తీసుకురావచ్చు. అయితే ఇండస్ట్రీలో ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి వీళ్ళ స్టాక్ మార్కెట్లోని స్టాక్ ప్రైస్ ని స్టేబుల్ గా ఉంచుకోవడం కోసం, లేకపోతే దాన్ని మరింత పాజిటివ్ ట్రెండ్ లోకి తీసుకువెళ్ళాలంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేయాలి. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఇది రైట్ టైంలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనే ఒక అభిప్రాయం పడుతుంది. లేదంటే వీళ్ళు ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసినా ఇమీడియట్గా ఎలక్ట్రిక్ బైక్స్ వస్తాయి లేదా అని కొంతమంది అయితే ప్రశ్నలు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక ఇన్బిల్ట్గా ఒక టెక్నాలజీని డెవలప్ చేసిన కంపెనీ వాళ్ళకి దాన్ని యూజ్ చేసి ఇంకొక ఆల్రెడీ 2-వీలర్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు కాబట్టి బైక్ సెగ్మెంట్లోకి షిఫ్ట్ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదేమని నేను అనుకుంటున్నాను. మేబీ మరి ఆ డిజైన్ కాంప్లెక్సిటీస్ ఉండొచ్చు. కానీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ రీసెర్చ్ మీద ఎంత శ్రద్ధ పెడతారో మీకు అందరూ తెలిసే ఉంటుంది. సో వాళ్ళు రీసెంట్గా కొన్ని వీడియో కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ ఏథర్ సంబంధించిన 450 సిరీస్ కానివ్వండి, రెస్తా సిరీస్ కానీ ఎంతవరకు టెస్టింగ్ చేస్తారనేది ఒక వీడియోలో అయితే చూపించారనమాట. ఆ వీడియో చూసిన తర్వాత మోస్ట్లీ మనకు ఒక క్లారిటీ వస్తుంది. చాలా వరకు టెస్టింగ్ లోతుగానే టెస్టులు చేస్తున్నారని అయితే మనకు అనిపిస్తుంది. సో దాని ప్రకారంగా మేబీ తెలియకుండానే వీళ్ళ బైక్స్ని కూడా ఆల్రెడీ ఫైనల్ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఒకటైతే ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఏంటంటే, ఇతర కంపెనీ వాళ్ళు కనుక ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లోకి వెళ్తే కనుక ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ కూడా మరింత కాంపిటీషన్ బాగుంటుంది. యాజ్ ఆఫ్ నో కస్టమర్స్
మన ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఎప్పుడు చూసినా మన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ ప్రకటించినప్పుడు ఎక్కువగా ఇనీషియల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో స్కూటర్ కంపెనీసే కనిపిస్తున్నాయి తప్పిస్తే బైక్ సంబంధించిన సేల్స్ ఆల్మోస్ట్ 10th పొజిషన్ దాటిన తర్వాత కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు ఈథర్ వంటి కంపెనీలు వచ్చిన తర్వాత ఓలా వాళ్ళు కూడా ఆల్రెడీ బైక్స్ రోడ్ స్టార్ బైక్స్ని లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ఈథర్ కంపెనీ నుంచి కూడా కొంచెం మంచి ప్రైజింగ్లో తీసుకొస్తే కనుక మనం ఆ సేల్స్ ఫిగర్ బైక్ సంబంధించిన సేల్స్ ఫిగర్స్ కూడా పై నెంబర్లో చూసే అవకాశం ఉంటుంది. మరి ఈథర్ ఎలక్ట్రిక్ బైక్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ ట్రై ది ఫ్యూచర్.